యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి విశాఖపట్నంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో చేరాయి. వేర్వేరు షిప్ యార్డుల్లో తయారై ఒకేసారి ఒకే చోట కమిషనింగ్ కావడం వీటి ప్రత్యేకత. ప్రాజెక్టు 17A లో మొదటిదైన స్టెల్త్ ఫ్రిగేట్ హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ నిర్మించగా, ఉదయగిరిని ముంబైలోని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ రూపొందించింది. భారత నౌకాదళం వార్షిప్ డిజైన్ బ్యూరో రూపొందించిన 100వ నౌక కూడా ఇదే కావడం విశేషం. సూపర్ సోనిక్ క్షిపణులు, మీడియం రేంజ్ క్షిపణులు, 76 mm మీడియం రేంజ్ గన్, 30 mm 12.7 mm ఆయుధాలు, యాంటీ సబ్మైరిన్ సముద్రం అంతర్భాగంలో ప్రయోగించే ఆయుధాలు వీటిపై అమర్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఈశ్వర్, చెప్పండి. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ ఆర్కే బీచ్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు జరిగింది. విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతున్నటువంటి ఏదైతే నేవీ విన్యాసాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా పెద్ద ఎత్తున తూర్పు నౌకాదళం నిర్వహించింది. ఈ రోజు కూడా మరికొన్ని విన్యాసాలు చేయబోతున్నారు. రేపు పూర్తి స్థాయిలో ప్రదర్శన ఉంటుందని తూర్పు నౌకాదళం అధికారులు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖ మహానగరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే గతంలో 10 సంవత్సరాల క్రితం ఐఎఫ్ఆర్ జరిగింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతున్న నేపథ్యంలో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కూడా ఈ కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విశాఖకు చేరుకోవడం జరిగింది. ఐఎఫ్ఆర్ వేడుకలకు పూర్తి స్థాయిలో ఇప్పటికే సన్నద్ధం కూడా చేశారు. చేతక్ హెలికాప్టర్లు, మిగ్ 29K యుద్ధ విమానాలు, ఫైటర్ జెట్లతో పాటు విశాఖ ఆర్కే బీచ్ లో వాటికి సంబంధించినటువంటి విన్యాసాలు ఇప్పటికే చేయటం జరిగింది. మరోవైపు ఆర్కే బీచ్ తో పాటు అటు ఐఎన్ఎస్ డేగా నుంచి ఇటు పార్క్ హోటల్ వరకు కూడా డ్రోన్స్ ఎగరవేయటానికి నిషేధం కూడా చేయటం జరిగింది. మరోవైపు ఆర్కే బీచ్ లో పెద్ద ఎత్తున ఏర్పాట్లతో పాటు గ్యార్లీన్ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ యుద్ధ విన్యాసాలు చూడటానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కూడా 150 బస్సులను సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. దాంతో పాటుగా నేవీ అధికారులు తూర్పు నావికా దళం యొక్క శక్తి సామర్థ్యాలు, అలాగే ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించినటువంటి ఫైటర్ జెట్లు, వాటికి సంబంధించినటువంటి విన్యాసాలు, వాటి మొత్తాన్ని కూడా ఇక్కడ ప్రజలు నేరుగా ప్రత్యక్షంగా వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ జరిగినటువంటి రిహార్సల్స్ ఏదైతే తూర్పు నావికా దళం యొక్క శక్తి సామర్థ్యాలతో పాటు ఏదైతే తూర్పు నావికా దళం దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలు, అలాగే ఆ వార్షిప్లకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాల మొత్తాన్ని కూడా బాహ్య ప్రపంచానికి చూపించే విధంగా ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉండబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం కూడా ఇప్పటికే అధికారులు పలకటం జరిగింది. భారత్ నుంచి 70కి పైగా యుద్ధ నౌకలు జలాంతర్గాములు కూడా సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ సుమేధ ఈ రెండు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. ఐఎన్ఎస్ సుమేధ నుంచే రాష్ట్రపతి కూడా సమీక్ష చేయనున్నారు. సాగర్ తీరంలో యుద్ధ విన్యాసాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. నగర ప్రజలు కూడా వాటిని చూడటానికి ఆర్కే బీచ్ కి చేరుకుంటున్నారు. అయితే ఈ రోజు మరికొన్ని రిహార్సల్స్ ఉంటాయని కూడా తూర్పు నావికాదళం అధికారులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా విశాఖ మహానగరానికి సంబంధించి ప్రధాన కూడల్లో ఒక ప్రత్యేక నిఘాను కూడా పెట్టిన నేపథ్యంలో ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలోనే ఈ కార్యక్రమాలు జరిపే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డ్రోన్స్ కు సంబంధించి ఏదైతే విశాఖ పోలీస్ కమిషనర్ బీఆర్కేతో కూడా మాట్లాడటం జరిగింది. దాదాపు 64 డ్రోన్స్ ద్వారా నిఘా పెట్టడం జరిగింది. 600కు పైగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ 2 రోజుల పాటు 18, 19 ఈ 2 రోజుల పాటు కూడా
ఈ ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని విజయవంతం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా తూర్పు నావికా దళానికి సంబంధించినటువంటి యుద్ధంలో ఉపయోగించే పరికరాలు, వాటికి సంబంధించినటువంటి ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఏ విధంగా వాళ్ళు యుద్ధం చేయబోతున్నారు, ఎలాంటి ప్రణాళికలు ఉండబోతున్నాయి, ఏ విధంగా వాళ్ళు శత్రువుల మీద మూకుమ్మడి దాడి చేస్తారు, వాటన్నిటికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నిటిని కూడా చూపించే ప్రయత్నం చేశారు. దాదాపు 70 దేశాలకు సంబంధించిన విన్యాసాలు, 70 దేశాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఇప్పుడు దీంట్లో ఉంటుంది. వారితో స్నేహబంధం ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో శత్రువులతో ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి, వాళ్ళకి దాడి జరిగినప్పుడు, యుద్ధం జరిగినప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వాటన్నిటిని కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ విన్యాసాలు చూపించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ రోజు మరికొన్ని రిహార్సల్స్ ఉండబోతున్నాయి. రేపు కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. అయితే ఈశ్వర్, విఐపీలు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందా ఈ కార్యక్రమంలో? ఖచ్చితంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు కూడా కొంతమంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా తూర్పు నావికా దళం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి యుద్ధ విమానాలతో పాటు యుద్ధ నౌకలు, వాటన్నిటిని కూడా బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఈ యొక్క వేదికను ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం బీఆర్కే స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విశాఖ మహానగరం మొత్తం కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రీసెంట్ గానే సిఐఐ పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖను ఒక బ్రాండ్ ఇమేజ్ గా చూపించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మనం ఇప్పుడు స్క్రీన్ మీద విజువల్స్ లో కూడా చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ బ్రాండ్ ఇమేజ్ జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లకు విశాఖ మహానగరం వేదికగా మారుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంలో జరిగినటువంటి సిఐఐ సదస్సు కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. కూటమి ప్రభుత్వం పెట్టుబడులను విశాఖకు తీసుకొచ్చే విధంగా సిఐఐ సదస్సును కూడా ఏర్పాటు చేశారు. చాలా ఇతర దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కూడా అప్పుడు విశాఖకు రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఐఎఫ్ఆర్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఉందో విశాఖ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచానికి తెలిసే విధంగా, ప్రపంచ దేశాల్లో విశాఖ మహానగరం గొప్పతనాన్ని బయటికి కనిపించే విధంగా ప్రణాళికలు తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైంది. ఇప్పటికే ఆ తూర్పు నావికా దళానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మిగతా 70 దేశాల నుంచి ఎవరైతే హాజరవుతున్నారో వారికి సంబంధించినటువంటి వివరాలు, ఆ దేశాలకు సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలకు సంబంధించి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమీక్షించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. విశాఖ మహానగరం మొత్తం కూడా గతంలో జరిగినటువంటి సిఐఐ సదస్సులు ఏదైతే పెట్టుబడుల సదస్సు నేపథ్యంలో విశాఖ మహానగరాన్ని కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు మళ్ళీ ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కూడా జరుగుతున్న నేపథ్యంలో విశాఖ మహానగరాన్ని పూర్తి స్థాయిలో మరింత సుందరీకరణ చేయటం జరిగింది. ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కావచ్చు, విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, విశాఖ మహానగరాన్ని చూడంగానే ఒక మంచి గుడ్ లుక్ వచ్చే విధంగా, విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే విధంగా కూడా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరోవైపు విశాఖలో ఉన్నటువంటి జీవీఎంసీ కమిషనర్ తో పాటు జీవీఎంసీ అధికారులు కూడా దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి నగరంలో ఉన్న రోడ్లు కావచ్చు, ప్రధాన కూడలు కావచ్చు సర్వాంగ సుందరంగా అందంగా తయారు చేయటం జరిగింది. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ గతంలో జరిగిన సిఐఐ సదస్సు నేపథ్యంలో అప్పట్లో కూడా మహానగరాన్ని, విశాఖ మహానగరం బ్రాండ్ పెరిగే విధంగా సుందరీకరణ చేయటం జరిగింది. ఇప్పుడు సిఐఐ సదస్సు నేపథ్యంలో దాదాపు 70 దేశాలకు సంబంధించినటువంటి భాగస్వామ్యం ఇక దీంట్లో ఉండబోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం ఆర్కే బీచ్ లో మాత్రం డ్రోన్స్ ఎగరవేయటం మట్టుకి నిషేధం చేయటం జరిగింది పోలీసులు. అటు ఐఎన్ఎస్ డేగా నుంచి ఇటు పార్క్ వాటర్ వరకు కూడా, ఎందుకంటే నగరంలో విఐపీలు, వివిఐపీలు తాకిడి ఉన్న నేపథ్యంలో, వాళ్ళ సెక్యూరిటీ నేపథ్యంలో డ్రోన్స్ పై కూడా పోలీసులు నిషేధం చేసినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. మరోవైపు ఆర్కే బీచ్ వైపు వెళ్లే ట్రాఫిక్ మొత్తాన్ని కూడా ఇటు ప్రధాన జాతీయ రహదారి వైపు మళ్లిస్తున్నారు. దాదాపు 600 మందికి పైగా పోలీసులను బందోబస్తుగా
వినియోగిస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ బాక్షి బీఆర్కే న్యూస్ కూడా తెలియజేయడం జరిగింది. విశాఖ మహానగరం బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగే విధంగా విశాఖ మహానగరానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా ఈ ఏదైతే గతంలో జరిగిన సిఏ సదస్సు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న ఐఎఫ్ఆర్ కావచ్చు, ఈ జాతీయ అంతర్జాతీయ ఈవెంట్లకు విశాఖ మహానగరం వేదికైన నేపథ్యంలో విశాఖ మహానగరం బ్రాండ్ ఇమేజ్ కూడా మరింత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దాన్నే దృష్టిలో పెట్టుకొని విశాఖ మహానగరాన్ని ఒక పక్క బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ ఆర్థిక రాజధానిగా విశాఖ మహానగరాన్ని ప్రకటిస్తూ మరింత విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని పెంచాలని కూడా నారా లోకేష్ మాట్లాడటం జరిగింది. ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే విశాఖకు సంబంధించి ఒక బ్రాండ్ ఇమేజ్ కోసం అటు కూటమి ప్రభుత్వంతో పాటు తూర్పు నౌకాదళం అధికారులు గతంలో 10 సంవత్సరాల క్రితం ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఐఎఫ్ఆర్ అంతర్జాతీయ ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మౌలిక వసతులు, సదుపాయాలు, ఆర్కే బీచ్, అలాగే తూర్పు నౌకాదళం దగ్గర ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ విశాఖలోనే ఈ కార్యక్రమం పెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధాన కారణం విశాఖ ఆర్కే బీచ్ కావాల్సినంత సువిశాలమైన ప్రాంతం కావటం, అక్కడ విన్యాసాలు చేసుకోవడానికి అనువైన ప్రాంతం కావడంతో విశాఖను ఎంచుకున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా విశాఖ మహానగరంలో మరిన్ని జాతీయ అంతర్జాతీయ వేడుకలకు సిద్ధమయ్యే విధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిన మౌలిక వసతులన్నింటినీ కూడా అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం అయితే జరగటానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.